మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మరొక శుభ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాతో కూడా ఉండి నాయన తండ్రి ఈ దినపు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. దేని బిడ్డలారా, భక్తుడైనటువంటి నెహెమ్యా మంచి రాజుగారి యొక్క సముఖములో మంచి జాబ్ చేస్తున్నటువంటి వాడు నెహెమ్యా. అయితే మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. తర్వాత అతని జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయిలో దేవుడు అతను హెచ్చించాడు. అయితే తను చేస్తున్న ఆ యొక్క పని దగ్గరికి అక్కడ చాలామంది యెరూషలేము నుంచి కొంతమంది వచ్చి అడుగుతున్నారు, మన ఊరు ఎలాగుంది, మన ఊరు పరిస్థితి ఎలాగుంది, మందిరం ఎలాగుంది, మందిరం పరిస్థితి ఎలాగుందంటే, అయా మందిరం ప్రాకారములు అన్నీ కూలిపోయాయి. ఆ ప్రాకారం కూలిపోయి అక్కడ ఏమైపోయిందంటే అగ్ని చేత మరి అలాగే ప్రాకారాలన్నీ చాలా కుమిలిపోయి ఉన్నాయంటగా ఈ వార్త విన్నటువంటి నెహెమ్యాకి చాలా బాధ వేసింది. కన్నీరు గార్చాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. అయితే నెహెమ్యా ఒక జాబ్ ఏంటంటే రాజుగారికి భోజనం వడ్డించాలి. భోజనము వడ్డించడం కాదు, కానీ రాజుగారు భోంచేసే ముందుగా అతను భోంచేసి దాన్ని టెస్ట్ చేయాలి. అయితే రాజుగారు ఒకరోజు చూశాడు, నీ ముఖం ఎందుకు చాలా విచారంగా ఉంది, ఎందుకు అని అన్నప్పుడు, అయ్యా నా దేశము, నా పట్టణం, నా మందిరం ప్రాకారములు కూలిపోయాయి. నాది వినగా ఇక నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది వేస్తుంది అంటే, సరే మరి ఏం చేయమంటే, మీరు పర్మిషన్ ఇస్తే నేను పడిపోయిన ప్రాకారములు తిరిగి కడతానన్నా. సరే వెళ్ళాడు. పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టడానికి రాజుగారు పర్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టుతున్నటువంటి సమయంలో అందరిని పురికొల్పించాడు. అందరూ చాలా చక్కగా బాగా ఏం చేస్తున్నాడంటే వారి పని వారు చేస్తున్నారు. పడిపోయిన ప్రాకారములు, గోడలు తిరిగి కడుతున్నారు. అయితే దీనికి వ్యతిరేకించడానికి టోబియా, సన్బెల్టా వీరు ఏం చేస్తారు తెలుసా, వీరు దేవుని పనికి ఆటంకంగా నిలిచారు. ప్రాకారములు కడుతుండగా వారు ఆటంకంగా నిలిచారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎట్లకేలకు మొత్తానికి ఈ యొక్క టోబియా, సన్బెల్టా వీళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలుసా, ఎన్ని ఆటంకాలు పరిచినా వారు నెహెమ్యా మాత్రం ప్రార్థనాపూర్వకంగా వారికి ఉన్న ఐక్యతను బట్టి, వారికి ఉన్న ఆసక్తిని బట్టి దాన్ని పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టారు. అయితే జరిగింది ఏంటంటే, ఒకరోజు మరలా నెహెమ్యా తిరిగి రాజుగారి సొమ్ము దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టోబియాకి యెరూషలేములో ఒక స్థలం ఇచ్చారు, ఒక రూమ్ ఇచ్చారు. ఒక స్థలం ఇచ్చి ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్ అంతా కూడా చాలా పాడు చేసేసాడు. టోబియా తన సామాగ్రి అంతా తీసుకొని చాలా పాడు చేసేసాడు. అక్కడున్న లేవీయులను, యాజకులను ఎవరిని కానీ సరిగ్గా ఉండనీయకుండా చేశాడు. అక్కడ విశ్రాంతి దినాన్ని సరిగ్గా పాటించకుండా చేశాడు. మందిరానికి రావాల్సిన నైవేద్యములు అన్నీ ఆగిపోయేటట్టుగా చేశాడు. అయితే అక్కడ ఆ పరిస్థితిని చూసి నెహెమ్యా టోబియా యొక్క సామాగ్రిని తీసి పక్కన పారవేయండి అని అన్నాడు. ఈరోజు నేను మీతో చెప్పాల్సుకున్న అంశం ఏంటంటే, టోబియా యొక్క సామాగ్రిని పారవేయుడి. టోబియా యొక్క సామాగ్రిని పారవేయండి. ఏంటి టోబియా సామాగ్రి అంటే, చూడండి, టోబియా అనేటువంటి వాడు యెరూషలేములో ఉండకూడదు. యెరూషలేములో ఉన్నాడంటే కన్నా ఆ వ్యక్తి ఉంటే ఎంత ప్రమాదం అంటే, చూడండి, టోబియా లాంటి మనుషులు కానీ, టోబియా యొక్క గుణాలు కానీ ఒకవేళ మన జీవితంలో కనబడుతున్నట్లయితే దయచేసి వాటిని మన జీవితం నుంచి పారవేద్దాం. ఎందుకంటే అది పారవేయలేదంటే కన్నా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి ఆ గుణలక్షణాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి టోబియా యొక్క గుణలక్షణాలు ఏంటో నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను.
నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, హోరోనీయుడైన సన్బల్టాను, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంటే టోబియా సామ్రాజ్ఞిని బయటపడేవేయుడు అంటే ఏంటి తెలుసా? టోబియా యొక్క మనస్తత్వం ఏంటంటే, ఎవరైనా క్షేమంగా ఉండేది చూసి, యెరూషలేము ప్రాకారములు పాడైపోయినాయి, దాన్ని బాగు చేయడానికి ఒకడు వస్తున్నాడని విని, అంటే పాడైపోయిన దాన్ని ఎవరైనా బాగు చేయాలని చూస్తే వీరు దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు, దుఃఖపడ్డారు. దేని బిడ్డరా, క్షేమస్థితిని చూసి దుఃఖపడే స్వభావం టోబియాది. ఈరోజు ఆ జీవితం నీకుందేమో, నీ ఎదిరింటోళ్ళు బాగున్నారని, నీ పక్కింటోళ్ళు బాగున్నారని, నీకన్నా బాగా వర్ధిల్లుతున్నారని చూసి ఓర్వలేకపోతున్నావేమో, ఒకవేళ చూసి దుఃఖపడుతున్నావేమో, ఈర్ష్య స్వభావం కలిగి ఉందేమో దేవుని బిడ్డలారా. ఆ స్వభావం అనేటువంటిది మంచిది కాదు. ఆ సామాగ్రి అనేటువంటిది మన జీవితంలో నుంచి తీసి పక్కన పడేయాలి. మన క్షేమాన్ని, గ్రామ క్షేమాన్ని, లేకుంటే దేశ క్షేమాన్ని, సంఘ క్షేమం కొరకు ఎవరైనా ప్రయాసపడుతున్నట్లయితే వారిని చూసి సంతోషపడేది లేకోకుంటే మౌనంగా ఉండదు నేర్చుకో. కానీ వారిని చూసి అబ్బా వీరే అన్నీ చేయాలనా, వీరే అన్ని ముందుకు వెళ్ళాలా అని చెప్పేసి, ఒకవేళ అలాంటి వారిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావంటే, వర్ధిల్లే వారిని చూసి దుఃఖపడుతున్నావంటే, ఆశీర్వదించబడిన వారిని చూసి దుఃఖపడుతున్నావంటే, డెవలప్ అవుతున్నారని చెప్పేసి నువ్వు దుఃఖపడుతున్నావంటే కన్నా నీలో టోబియా స్వభావం ఉందేమో ఒకసారి ఆలోచించుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో మేలైన దానిని నీ కళ్ళ ముందర ఏదైనా కనబడుతున్నప్పుడు, క్షేమంగా ఒకరు బాగా ఉంటున్నప్పుడు, ఆరోగ్యకరంగా ఉంటున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు, క్రొత్తగా ఎవరైనా మంచిగా ఒక మంచి వాహనం కానీ, ఒక మంచి ఇండ్లు కానీ, లేకుంటే ఒక మంచి స్థితిలో ఉంటే కానీ చాలామంది ఓర్వలేకపోతున్నారు. ఇతరుల క్షేమంను చూసి, లేకుంటే ఇతర క్షేమం బాగుపడాలని చెప్పేసి ఎవరైనా చర్య తీసుకుంటే వీళ్ళు చేయరు కదా, చేసేవారిని కూడా చేయనియరు. ఈరోజు టోబియా స్వభావం అలాంటిది. ఈరోజు 2021లో చివరిలో వచ్చినాం దేని బిడ్డరా. ఈ యొక్క 2 నెలలు అయిపోయిన తర్వాత నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మన జీవితంలో కూడా ఇలాంటి పాత స్వభావము, ఇతరులు చూసి మరి ఇతరులు బాగుండేది చూసి ఏడ్చే స్వభావము, ఇతరులు డెవలప్ అవుతున్నారు చూసి ఇతర క్షేమాన్ని చూసి దుఃఖపడే స్వభావం ఒకరు ఉన్నట్లయితే ఈరోజు ఆ స్వభావాన్ని మానివే. అది ఒకవేళ యెరూషలేమని పిలువబడుతున్న మన ఆత్మీయ జీవితంలో కనబడితే అది పారివేయబడాలి. లేకుంటే చేదైన వేరు కొంచెం ఉన్నా సరే, పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతయు అది చెడుగేస్తుంది. కాబట్టి అందుకే పౌలు అంటాడు, పులిసిన పిండి కొంచెమైనా సరే దాన్ని పారవేయండి అన్నాడు. కాబట్టి దేని బిడ్డలారా, ఈరోజు క్షేమాన్ని చూసారా దుఃఖపడుతున్నారా, నీ ఎదుటోళ్ళు బాగుపడుతున్నారని చూసి దుఃఖపడుతున్నారా, ఆ స్వభావం మన జీవితంలో ఉండకూడదు. అలాంటి స్వభావం కలిగిన సౌలు ఏమైపోయాడు తెలుసా? దావీదు మీద ఈర్ష్య స్వభావం కలిగి ఈట విసిరి దేవుని కృపను పోగొట్టుకొని పతనం అయిపోయాడు దేని బిడ్డలారా. ఈరోజు అలాంటి ఈర్ష్య స్వభావం దావీదుకి లేదు కాబట్టి సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబం ఏమో నీరసిల్లిపోతున్నది, దావీదు కుటుంబం ఏమో ప్రబలిల్లిపోతున్నది, అనగా అభివృద్ధి పొందుతున్నారు. ఈరోజు ఈర్ష్య స్వభావం లేని వారు అభివృద్ధి పొందుతారు. ఈర్ష్య పగలు పెట్టుకున్న వారి జీవితంలో అభివృద్ధి పొందలేరు. ఈ టోబియా సామాగ్రి నీ జీవితంలో కనబడుతున్నట్లయితే దయచేసి పారవేయవలసిందిగా కోరుతున్నాను. 2వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, అయితే హోరేబీయుడైన సన్బెల్టాను, అమ్మోనీయుడైన దాసుడైన టోబియా అనువాడును, అరేబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, ఈ పని ఏమిటని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటని రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? టోబియా వారు చేయరు, చేసేవారిని చేయనీరు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? మాటికి ప్రశ్నించే స్వభావం, ఈరోజు ఆటంకపరిచే స్వభావం లేదా ప్రశ్నించే స్వభావం. కొంతమంది జీవితాలలో మేలైంది చేస్తూ ఉంటారు. పడిపోయిన ప్రాకారములు పడగొట్టాలనుకున్నప్పుడు దానికి ప్రశ్నలు ఎందుకు, దానికి ఎందుకు వ్యతిరేకలు ఎందుకు, దానికి కించపరిచే ప్రశ్నలు ఎందుకు కదా? ఎవరైనా సరే మంచి పని చేయాలనుకుంటే దీన్ని ఎందుకు ఎలా చేస్తున్నావే, దీన్ని ఎందుకు ఇట్లా చేశారు, అట్లా చేశారు అని చెప్పేసి నానా రకాలమైన ప్రశ్నలు. కొంతమంది సేవకులు ఏదైనా మంచిగా భారంతో ఒక కూడికి ఏర్పాటు చేస్తే దానికి ప్రశ్నలు, ఎదిరించే ప్రశ్నలు సంఘంలో పెద్దలు లేచి కూర్చుంటారు. ఈ టైంలో అవసరమా అండి, ఈ టైంలో ఈ ప్రార్థనలు అవసరమా, ఆ ప్రార్థనలు అవసరమా అంటుంటారు. దేని బిడ్డరా, మరి ప్రార్థనలు అవసరం లేకుంటే ఎందుకు మరి అవసరమని ఆలోచిద్దాం. దేని బిడ్డరా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రశ్నించే స్వభావం, దేవుని కార్యాలను ప్రశ్నిస్తున్నావా? అభిషక్తుడు
అయినటువంటి నెహేమియా వచ్చి ప్రాకారం కట్టుదామన్నప్పుడు అక్కడ ఉన్న భక్తి గల వారు అందరు కలిసి మరలా కట్టుకున్నారు, అందరూ వచ్చారు. కానీ టోబియా మాత్రం అక్కడ ఏం చేశాడంటే ప్రశ్నిస్తున్నాడు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, అందరూ ఒక దిక్కు పోతుంటారు, అందరూ మేలైన దానిలో పోతుంటారు. దైవజనులు ఏదో చెప్పారు, మన మేలు కొరకు చేశారు, పోదంప అనుకుంటారు. కొంతమంది అడ్డు పెట్టడానికి, కొంతమంది ఫోకస్ అవ్వడానికి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మేము పలానా రోజులు ఉన్నామని చెప్పేసి గుర్తించడానికి మాటి మాటికి మంచి విషయాలు కూడా ఆటంకపరుస్తూ ఉంటారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒకటి నేర్చుకోవాలి దేని బిడ్డలారా, ప్రశ్నించేవాడు విశ్వాసి కాదు. దేవుని కార్యాలను అడ్డు పెట్టాలని ప్రశ్నించేవాడు దేవుని సరిగా ప్రేమించలేదని అర్థం. ఈరోజు దేవుని ప్రేమించేవారు దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు సహకరిస్తారు, కానీ లేకుంటే సహకరించకపోయినా వారి వంతు ఊరికే మౌనంగా ఉంటారు. కానీ అనవసరంగా ప్రశ్నలించి ఆటంకపరిచిస్తే అది టోబియా సామాగ్రి, అది యెరూషలేములో ఉండకూడదు, దాన్ని తీసి పక్కన పడవేయండి అని నెహెమ్యా చెప్పాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో ఏ విశ్వాసం వింటున్నాడో, ఏ దైవజనుడు వింటున్నారో, కొంతమంది దైవజనులు కూడా ఇంకో దైవజనుడు బాగా ఎదుగుతున్నాడని, ఇంకో దైవజనుడు మంచి కార్యక్రమంలో పాలు పొందుతున్నాడని, ఇతరులు చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేయకపోగా వాళ్ళు ఇతరులను ప్రశ్నిస్తూ ఉంటారు, లేకుంటే ప్రశ్నించే స్వభావం చేస్తుంటారు. ఆయన ఈ పని చేయడం అవసరం అంటారా, ఆయనకి టీవీలో మాట్లాడడం అంత ఉందా, ఆయనకి ఆ సంఘంలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టుకోవడం అవసరం అంటారా అని ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది. దేని బిడ్డలారా, దేవుని కార్యాలు ప్రశ్నించొద్దు. నీ చేతనైతే సహకరించు, లేదంటే మౌనంగా ఉండు. టోబియాలాగా ప్రశ్నిస్తే దేవుడు ఏ రోజుకు రోజు దాన్ని పారవేస్తాడు. జాగ్రత్త, ఆ స్వభావాన్ని మనమే పారేసుకోవాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సల్బల్ట మిగుల కోపించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేశాడు. తర్వాత 3వ వచనం చదివితే, మరి అమ్మోనీయుడైన టోబియా అతని వద్దకు వచ్చి, వారు కట్టిన దానిని పైకి ఒక్క నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, వీళ్ళు సహకరించకపోగా పాప వీళ్ళు కష్టపడి మంచిగా రాయి మీద రాయి వేసి సిమెంట్ వేసి బాగా కట్టుకుంటుంటే, అరే అదేం పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏం కాదు, ఒక నక్క వచ్చి దాని మీద పైరిందంటే, లేదా ఒక పిల్లి వచ్చి పడిందంటే, ఒక కుక్క వచ్చి దాని మీద ఎగిరిందంటే మొత్తం కూలిపోతుంది. అంటే ఇతరుల కష్టాన్ని ఎంత కష్టపడి చేస్తున్నారో ఒక్క మాటతో తీసి పడేస్తారు, ఒక్క మాటతో అలాగ తీసేస్తారు. ఈరోజు చాలామంది సరైన ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. టోబియా స్వభావం అంటే ఏంటి తెలుసా, డిస్కరేజ్ చేసేవారు, అధైర్యపరిచే మాటలు మాట్లాడేవారు, కృంగదీసే మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. సహకరించకపోతే మౌనంగా ఉండాలి, కానీ అధైర్యపరచదు. మీరు పెద్ద కట్టారులేని అంటారు. పాపం ఎంతో కష్టపడి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో కష్టపడి ఆత్మలు రక్షించబడాలకు దైవజనుడు కష్టపడుతున్నప్పుడు, లేకుంటే అంతెందుకంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎంతగానో కష్టపడుతుంటారు. పాపం వారు ఏదో సాధించాలని, ఏదో ముందుకెళ్ళాలని కష్టపడుతుంటే, కొంతమంది, అందరి తల్లిదండ్రులు కాదు, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటే భోజేసినావులే అని చెప్పేసి ఒక డిస్కరేజ్మెంట్ మాట మాట్లాడితే పాపం ఆ పిల్లల పరిస్థితి ఏంటి తెలుసా, ఎంకరేజ్ చేయాల్సినటువంటి నా తల్లిదండ్రులు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఎంతో కుమిలిపోతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సేవకులు కూడా విశ్వాసులను వాళ్ళు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి ఎంతోగానో వారి ఉపవాసాలు ఉండి చేస్తే, చేసినావులే మా దగ్గరికి రావచ్చు కదా అని చెప్పేసి ఒక్కోసారి విశ్వాసులకు ముందు పోనీకోకుండా చాలామంది సేవకులు డిస్కరేజ్ చేసేటువంటి మాటలు మాట్లాడతారు. ఏమయ్యా, ఎంకరేజ్ చేయాల్సిన సేవకుడే ఎందుకు ఇలా డిస్కరేజ్ చేస్తున్నారు? చాలామంది విశ్వాసులు కృంగిపోతున్నారు. ఎంతోమంది సేవకులు బాగా కష్టపడుతుంటే విశ్వాసులు ఎక్కడో కూర్చొని మాకు తెలుసులో ఏం కష్టం చేస్తున్నారో, వాళ్ళు ఏం కష్టపడుతున్నారో అని ఒక్క మాటతో తీసి పడేస్తారు. దేని బిడ్డలలో ఇలాంటి స్వభావాలు టోబియా స్వభావాలు. నువ్వు కళ్ళ ముందరుండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వారు ఎంత ప్రయాసపడుతున్నారో అది గుర్తించుకోకుండా వచ్చి తూకీగా ఒక్క మాట తీసి పక్కన పడేస్తారు. దేని బిడ్డలారా, ఒకసారి మా చర్చిలో ఒక కార్యక్రమం జరిగితే ఒక పెద్ద మీటింగ్ జరిగితే లాస్ట్ రోజు అనుకోని సభ అంతా బాగా ఎక్కువ మంది, అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. ఆ రోజు కొంచెం భోజనాలు కొంచెం తక్కువ వచ్చాయి. వెంటనే అందరం ఏం చేస్తున్నామంటే, సరే భోజనాలు తక్కువ అయినాయి కదా అని చెప్పేసి మరలా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వారు అందరు తిన్నారు, కొంతమంది ఉంటే ఆడికి వెయిట్ చేస్తున్నారు. ఒక ఆయన వచ్చాడు, మా సంఘ విశ్వాసి అనుకోండి. అయితే వచ్చి ఆ మీటింగ్ దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయింది. ₹1 కూడా దానికి స్పాన్సర్ చేయదు, ₹1 కూడా ఇవ్వలేదు. తోటి మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా, ఏమయ్యా ముందే చూసుకునేది లేదా,
ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారే, ఒక కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి మన దగ్గర అనడం కాదు, బయటికి పోయి అన్యుల్లాగా మాట్లాడుతున్నాడు. చాలా బాధేసింది. దేని బిడ్డరా, ఒక్కొక్కసారి నా అనుకున్నటువంటి మన వాళ్ళే ఎంకరేజ్ చేయాల్సిన వారు ఎంకరేజ్ చేయట్లేదు. నువ్వు అంటే ఎట్లా సపోర్ట్ చేయలేదు, కనీసం ఆడ ప్రయాసపడుతున్న కష్టం కావాలని ఎవరు తక్కువ చేయరు, కావాలని ఎవరు కించపరచరు, కానీ ఒక్క మాటతో తీసి పడేస్తారు. ఏమో పోబా మీటింగ్ అంతా అని. దేని బిడ్డలారా, ఈరోజు అలాంటి పరిస్థితి సంఘాలలో ఏర్పడుతున్నది. విశ్వాసులారా, ఇలాంటి టోబియా స్వభావాలు మన దగ్గర పెట్టుకుంటే పరలోకానికి పోతామా? ఈ రాత్రి యేసయ్య రాకడొస్తే మనం ఎత్తబడతామా? ఒకసారి ఆలోచించండి. కించపరిచే స్వభావం, అధైర్యపరిచే స్వభావం, అవిశ్వాసపు మాటలు మాట్లాడడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చూడండి, టోబియా స్వభావం ఏంటంటే 4వ అధ్యాయం 7-8 వచనాలు చదివినట్లయితే, 8వ వచనం చదువుతున్నాను. మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కుట్ర పని మమ్మను కలతపరచగా. కలత అంటే కావాలని ఒక స్టెప్ ముందే పని చెడగొట్టడానికి కార్యములను కలతపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు, కలవరాలు పుట్టిస్తారు. త్వరగా పని చేద్దామంటే కావాలని ఆపేస్తారు, ఆలస్యంగా వెళ్దామని. కొంతమందికి ఆలస్యంగా కొన్ని పనులు రావాలంటే ముందే వచ్చి అన్నీ ఏం చేస్తారు తెలుసా? గలిబిలి చేసేస్తారు. దేని బిడ్డలారా, టోబియా స్వభావం కలవరపరిచే స్వభావం. టోబియా స్వభావం ఏంటి తెలుసా? ఆటంకపరిచే స్వభావం, ప్రశ్నించే స్వభావం. ఈ సామాగ్రి ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేలా, మా నూతన యెరూషలేములో కనబడలేం. అందుకే నెహెమ్యా వచ్చాడు, చూశాడు. నేను 2 రోజుల్లో యెరూషలేం లేదని చెప్పేసి రాజుగారిని కలవడానికని పోయి వచ్చేసరికి టోబియాకి ఎవరు స్థానం ఇచ్చారని చెప్పేసి టోబియా సామ్రాజ్ఞిని ఏం ఆలోచించుకోకుండా అడగలేదు. టోబియాని అడుగుదాం, ఒక మాట వచ్చి ఇసిరి పడేద్దాం అనుకుంటే ఏం లేదు, అసలు ఎవరు ఇచ్చారు ఈ సామాగ్రి అని చెప్పేసి దాన్ని పక్కన పడేసాడు. టోబియా సామాగ్రి అంటే టోబియా గుణలక్షణాలు, టోబియా యొక్క ఆలోచనలు మన జీవితంలో నుంచి, ఒక విశ్వాస జీవితంలో కానీ ఒక సేవకుడి జీవితంలో ఇది కనపడకూడదు. అది వెంటనే పారవేయాలి. దేవుని బిడ్డలారా, పులిసిన పిండి కొంచెమైనా సరే దాన్ని పారవేయాలి. చెడు స్వభావంలో ఏదైనా కనబడుతున్నప్పుడు దాన్ని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారానో, సంఘటన ద్వారానో, సేవకుడి ద్వారానో, లేకుంటే హెచ్చరిక ద్వారా చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకునేటువంటి వాడే యెరూషలేములో నిలిచి ఉంటాడు. కానీ దిద్దుబాటు లేనివాడు, సరిదిద్దుకోలేనివాడు, నేను ఆడింది ఆట, పాడింది పాట, నేను అనుకున్నదే జరగాలనుకునేటువంటి స్వభావం కలిగిన వాడు దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు టోబియా స్వభావం ఏంటంటే కలవరపెట్టేవాడు. 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, నెహెమ్యా బాగా పని చేసుకుంటుంటే మాటికి లెటర్ పంపిస్తున్నాడు. ఏంటి తెలుసా? నెహెమ్యా నువ్వు రా, నీ గురించి చాలా మాట్లాడాలి, రా, మాటికి మాట్లాడతాను. ఈరోజు ఇది సాతాను స్వభావం. సాతాను ఒక వ్యక్తిని కృంగదీయాలంటే ఏం చేస్తారో తెలుసా? ఒక్కసారి కాదు. ఈరోజు చాలామంది, నేను యూత్ మినిస్ట్రీ చేశాను చాలా ఏళ్ళు. యవనస్తుల మధ్యలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంటాడుతున్నాడు. స్టార్టింగ్లో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అసలు అవసరం లేదు బో, అది ఇది అని చెప్పింది. అయితే మాటికి వెంటాడుతున్నప్పుడు కాదనలేకపోయింది. ఒకరోజు వచ్చింది, అన్న ఫస్ట్లో నేను బాగానే రిజెక్ట్ చేశాను, వద్దనుకున్నాను, కానీ ఎక్కడికి పోయినా నా వెంట పడుతున్నాడు, ఎక్కడికి పోయినా నాకు మాటికి గిఫ్ట్లు తీసుకొస్తున్నాడు, డైరీ మిల్క్ తీసుకొస్తున్నాడు, మంచి పూలు తీసుకొస్తున్నాడు, నాకు అన్ని గిఫ్ట్స్ తీసుకొస్తున్నాడు, మాటికి ఎంత వద్దన్నా నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను ఒప్పుకోవాల్సి వస్తుందన్నా అంటే సాతాను కూడా ఏంటి తెలుసా? మాటికి వస్తాడు. యోసేపునంట ప్రతిదినం శోధించిందంట పొతిఫర్ భార్య. ఒక్కరోజు వచ్చింది కాదు, అది డైలీ. ఒకవేళ మన లాంగ్వేజ్లో చెప్తే ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్, ప్రతిరోజు ఫేస్బుక్ రిక్వెస్ట్, ప్రతిరోజు ఏది తెలుసా ఫోన్ చేయటము. ఏంటి యోసేపు, ఏంటి అసలు అని చెప్పేసి మాటికి ఫోన్ చేయడం. ఎంత స్విచ్ ఆఫ్ చేసినా అదే పనిగా డ్యూటీ వేయించుకొని పక్కనే ఆమె పర్సనల్ రూమ్లోకి డ్యూటీ వేయించుకొని ఆమె చేసేది. తర్వాత దిలీలా కూడా ఏం చేసింది తెలుసా? సంసోనుని నీ బలం ఎక్కడుందో అని చెప్పేసి మాటికి విసుగు పుట్టించేది. మాటికి ఈరోజు సాతాను స్వభావం అది. ఒక వ్యక్తిని టార్చర్ పెట్టాలనుకుంటే మాటికి ఏదో ఒక మాటలు అంటాం, మాటికి ఏదో డిస్టర్బ్ చేయడం టోబియా స్వభావం అది. పరిస్థితులు అర్థం చేసుకోరు, ఎదుటోళ్ళని అర్థం చేసుకోరు. అయ్యో ఈ మాట మాట్లాడడం ద్వారా, నేను మాటికి ఈ మాట మాట్లాడడం ద్వారా ఎదుటోళ్ళు కృంగిపోతున్నారు, ఎందుకు అనవసరంగా వెళ్తూ మాట్లాడడంలే, ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయడంలే. ఇక్కడ నెహెమ్యా కష్టపడి పని చేస్తున్నాడు. పడిపోయిన ప్రాకారం కట్టడానికి అందరితో కలిసి పని చేస్తుండగా ఆ పని డిస్టర్బ్ చేయడానికి ఒక్కసారి కాదు, అందరితో ఒక దగ్గర కాకుండా 4 దిక్కులు కాకుండా ఒకళ్ళని 4 పంపించి ఏం చేస్తారు తెలుసా? ఆ పని డిస్టర్బ్ చేయడానికి మాటికి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు అలాంటి అజ్ఞానులు, అలాంటి అజ్ఞాన స్వభావం మనలో ఉందేమో.
ఎదుటోళ్ళని అర్థం చేసుకోకుండా మాటి మాటికి డిస్టర్బ్ చేసే స్వభావం, ఇది ఒక టోబియా స్వభావం. దేని కొంతమందికి ఏంటి తెలుసా, పొరపాటున ఎవరికైనా డబ్బులు ఇచ్చింటారు పాపం, వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా అనుకున్న టైంకి ఇవ్వలేకపోతున్నాము, కొంచెం టైం ఇస్తే మేము ఇది చేసేస్తాం, త్వరగా క్లియర్ చేస్తామంటే అని వినరు. పేరుకి విశ్వాసులే, ప్రార్థన పోయేటోళ్ళే, మళ్ళా చర్చిలో నిలబడినారంటే కన్నా కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఎన్ని భాషలు మాట్లాడతారో, కానీ ఒకళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళు కొంచెం ఆలస్యం అవుతుందంటే కన్నా ఒక్కసారి కాదు కదా, మాటి మాటికి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా అని ఒకటేమైనా టార్చర్ పెడుతుంటారు. ఎంతమంది విశ్వాసులు అలా చూడలేదు? దేని బిడ్డలారా, చాలామంది జీవితాలలో ఇలాగా అనవసరంగా పనిని ఆటంకపరచాలని, దేవుని కార్యాలు అడ్డుకోవాలని ఎంతమంది స్వభావం కలిగి ఉన్నారో ఈ టోబియా సామాగ్రిని బయట పారవేయాలి. చూడండి దేని బిడ్డలారా, 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే నెహెమ్యా 6వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే అక్కడ నెహెమ్యా అంటున్నాడు, వాళ్ళకి ఆ పని ఆటంకపరచడం కోసం వీళ్ళు ఇంకా కొంచెం దుర్మార్గ పని చేశారు. ఏం చేశారు తెలుసా, లంచం ఇచ్చి నెహెమ్యాను ఏం చేయాలి తెలుసా, నింద మోపాలనుకున్నారు. ఇంక నింద మోపే స్వభావం, టోబియా స్వభావం ఏంటి తెలుసా, నింద మోపే స్వభావం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నీ కళ్ళ ముందర చూడండి, నువ్వు కళ్ళతో చూడనిది నువ్వు మాట్లాడితే అది నింద మోపే స్వభావం. నువ్వు కళ్ళతో చూసి, కొన్నిసార్లు కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, కొన్నిసార్లు కళ్ళతో చూసింది కూడా నిజం కాదు. నాకు తెలిసి కాదు, ఒక గొప్ప దైవజనుడు, అందరు వినే ఉంటారు, అతను ఒకప్పుడులో మంచిగా కెనెత్ హేగన్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ చర్చిలో చాలామంది ఆయన ఉన్నప్పుడు సిస్టర్స్ అందరూ, బ్రదర్స్ అందరు కలిసి బాగా ప్రార్థన చేసేవారు. అయితే అక్కడ పెళ్లి చేసుకోకుండానే కొంతమంది సిస్టర్స్, కొంతమంది ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉండేటువంటి వారు. ఆ చర్చికి కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు, అప్పుడే వచ్చాడు. అయితే ఆరాధనలో పాలు పొందుతుండగా బాగా ప్రార్థన చేస్తూ ఏం చేశాడంటే, ఆ చర్చిలో ఫస్ట్ ప్రవచనం మొదలైంది. ఆయన నోట్లో నుంచి ప్రవచనం పలుకుతున్నాడు. సంఘానికి, ఏదో సేవకుడికి, ఆ సంఘ పరిస్థితి అన్ని ప్రవచనాలు చెప్తున్నాడు. అప్పుడు కెన్నెత్ హేగన్ గారు, ఈయన ఎవరు కొత్తగా ఉన్నారు, సరే ఓకే. అయితే ఆయన ఆలోచన ఏంటంటే, ఆల్రెడీ సిస్టర్స్ చాలామంది ఎప్పుడు ప్రేయర్లో ఉంటారు, వారి ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడతాడేమో అనుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే వారి ద్వారా ఏం మాట్లాడట్టు, కానీ ఎవరో కొత్తగా ఒక ఆయన వచ్చాడు. సరేలే, దేవుడు ఎవరో ఒక ద్వారా మాట్లాడు అనుకున్నాడు. తర్వాత ఆయన ఆ మీటింగ్ అయిప్ చేసుకొని కారులో వెళ్తున్న సమయంలో ఆ క్రొత్త వ్యక్తిని రోడ్డు మీద చూశాడు. ఏ రోడ్డు మీద చూశాడు తెలుసా, పక్కా ఒక వ్యభిచారం చేసేటువంటి ఒక లైన్ ఉంటుంది, అదే పనిగా రెడ్ లైట్ ఏరియా అనే ఒక ఏరియా, అంటే వ్యభిచారం చేసి ఆ ఏరియాకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాడు. కెనెత్ హేగన్ కారులో వెళ్తూ చూశాడు. ఆయన చూసి అసలు అది చూసి కుమిలిపోయాడు. అది చూసి చాలా వేదన పడ్డాడు. ఇంకా కారు ముందుకు వెళ్ళిపోయి ఇంటికి పోయి ఒకటేమైనా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రవచనం చెప్పింది బాధ కాదు, అతను వెళ్తున్న మార్గం ఏంటి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా రోడ్లో ఎవరు వెళ్తారో తెలుసా, పక్కా వ్యభిచారం చేసే వాళ్ళు వెళ్తారు. అలాంటి పక్కా వ్యభిచారం అయినటువంటి ఈయన ద్వారా దేవుడు ఎట్లా పలికిచ్చాడు, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆయనను ఎట్లా వాడుకున్నాడు. ఆల్రెడీ ప్రార్థన చేసి పరిశుద్ధంగా ఉన్నటువంటి సిస్టర్స్ ఉన్నారు కదా, వారితో ఎందుకు మాట్లాడలేదు, కానీ ఈయనతో ఎట్లా మాట్లాడాడని ఒక కన్ఫ్యూషన్స్లో, చాలా టెన్షన్లతో ఉంటున్నాడు. అయితే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు అతని కన్నీరు చూసి, అసలు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నాయనా అన్నాడు. ప్రభువా, చూడండి, మీరు నిన్న జరిగిన సర్వీస్లో అసలు ఆ వ్యక్తి బాగా వాడుకున్నావు, కానీ ఆ వ్యక్తి పరిశుద్ధంగా లేడు. ఆయన ఆ రెడ్ లైట్ ఏరియాలో భయంకరమైన పాపిస్ట్ ఏరియాలో నడుస్తూ వెళ్తే చూశాను నేను అన్నాడు. అంటే నువ్వు ఏది చూసావు అంటే, నడుస్తూ వెళ్ళేది చూశానన్నా కదా. ఆ తర్వాత జరిగిన సీన్ నీకు చూపించమంటావా అని చెప్పేసి దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. ఏంటంటే, అతడు ఒకప్పుడు నిజంగానే పాపే, అతను నిజంగా వ్యభిచారం చేసేవాడే, కానీ దేవుడు అతన్ని దర్శించాడు, అతను మారు మనసు పొందాడు. అయితే అతని అలవాట్లో తిరిగి అదే దారిలో అనుకోకుండా, అతని మైండ్ సెట్ అనుకోకుండానే అదే దారిలో వెళ్తుండగా సడన్గా ఆయన కారు అది చూశాడు. అయితే కారు అలా వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత దీనికి ఒక రెక్టిఫై వచ్చింది. ఏం తెలుసా, అసలు నేను ఎందుకు మళ్ళీ ఈ దారిలోకి వస్తున్నానని చెప్పేసి అదే రోడ్డు మీద ఏడ్చి పశ్చాత్తాపడ్డాడంట. కానీ ఈ సీను దైవజనుడు చూడకపోయిన దాన్ని బట్టి అతను ఏం చేశాడు, చూసిన దానిని బట్టియే తీర్పు తీర్చి
అసలు ఇది బాగలేదు అని. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కోసారి కళ్ళతో చూసింది కూడా ఒక్కోసారి మనకు నిజం కాదు. మనం ఒకటి చూస్తాం, అక్కడ ఒకటి జరిగి ఉంటుంది. కానీ కళ్ళతో చూడకపోయినా కూడా ఏదో చూసినట్టుగా, ఏదో జరిగినట్టుగా అనేకమైన మాటలు, నిందలు వేస్తే, దేని బిడ్డలారా, నిందలు వేస్తే ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా ఎవరి మీద అయితే నిందేస్తావో వారికి బాధపడతారు. కానీ క్రీస్తు నిమిత్తమైన నింద భాగ్యం ఎంచుకొని వాళ్ళు బాగానే ఉంటారు. కానీ నింద మోపిన నీవు, తీర్పు తీర్చిన నీవు ఒకరోజు నరకంలో పడి వేదన పడతావు. అందుకోసమే ఎదుటివానికి తీర్పు తీర్చకుడి. నువ్వు ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నప్పుడు ముందు మనమేంటో అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. టోబియా స్వభావం ఏంటి తెలుసా? లంచం ఇచ్చి నింద మోపాలని అనుకున్నాడు. దాని కింద మీరు తర్వాత అధ్యాయం చివరి వచనం చదివితే పత్రికల్లో కూడా రాసాడంట, భయపెట్టడానికి పత్రికలు రాయించాడంట. కొంతమంది మామూలు ఊరుకోరు. ఇంకా ఈ కాలంలో ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అలాంటి వాళ్ళు తయారయ్యారు. ఈ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో అసలు వాస్తవానికి అనుకోరు. ఎవరన్నా ఏదైనా మాట్లాడంటే దాన్ని తీసుకొని ఫేస్బుక్లో అలాగే పలానా సేవకుడు ఇలాంటోడు, పలానా కాపరి ఇలాంటోడు, పలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని ఒకటేమైనా చాట్ చేస్తారు. వాళ్ళు చూసిండరు, వాళ్ళతో మాట్లాడిండరు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం? లేనిపోని ఉగ్రతకు మనం ఎందుకు చోటిస్తున్నాం? దేవుని బిడ్డలారా, నెహెమ్యా ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టోబియా సామాగ్రిని బయటపడేద్దాం. అదేంటి తెలుసా? క్షేమాన్ని చూసి దుఃఖపడుతున్నావా? అది టోబియా స్వభావం. ప్రశ్నిస్తున్నావా దేవుని కార్యాలను? అది టోబియా స్వభావం. మాటికి ప్రశ్నిస్తున్నావు. వాడు ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఒక్క మాటతో తీసి పడేసి అధైర్యపరిచి అవిశ్వాస మాట్లాడే ఆ భయంకరమైన స్వభావం టోబియా స్వభావం. టోబియా స్వభావం ఏంటంటే జ్వరబడి కలవరాలు పెడతారు, గొడవలు పెడతారు, లేనిపోని ఆలోచనలు పుట్టిస్తారు. అలాంటి సంఘాలలో చాలామంది అలా చేస్తున్నారు. అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. టోబియా స్వభావం ఏంటంటే మాటికి విసుగు పుట్టిస్తారు, మాటికి టార్చర్ పెడతారు. దేవుని బిడ్డలారా, అలాంటి సాతాను స్వభావం మనకు ఉండకూడదు. టోబియా స్వభావం నిందించే స్వభావం, కళ్ళతో చూసేది కాకుండా లంచం ఇచ్చి కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి అతను ఏం చేస్తున్నాడు? నింద పెట్టే స్వభావం. అలాంటి స్వభావం దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదు. చివరిగా అది భయపెట్టే స్వభావం. పత్రికల ద్వారా రాస్తాను, నేను పలానా ఇది చేస్తానని చెప్పేసి భయపెట్టారు. కానీ వీటేటికి నెహెమ్యా భయపడలేదు. అది దేవుని బిడ్డల్లో కూడా ఉండాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒకవేళ వీటన్నిటిలో ఎవరైనా బాధపడుతుంటే, అవునండి మీరు చెప్పే విషయాలు కరెక్టేనండి, నన్ను చాలామంది మాటికి హింసిస్తున్నారు, నా మీద నింద మోపుతున్నారండి, అయ్యో నేను అధైర్యపరిచి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నెహెమ్యాలాగా ప్రాకారములు కట్టే విషయంలోనే దేవుని పని యందును ప్రయాసపడు, దేవుడే వాటన్నిటి తొలగిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం కావచ్చు, కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా టోబియా స్వభావాన్ని బయటికి నెట్టేద్దాం, క్రీస్తు స్వభావాన్ని ధరిద్దాం. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా పారవేయాల్సిన విషయం పారవేయకుండా ఉన్నారేమో. పులిసిన పిండి కొంచెమైనా సరే అది పాతదైన పులిసిన పిండిని పారవేయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది జీవితాలలో పారవేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో ఏది పారవేస్తావు ఒకసారి ఆలోచన. చూడండి, ఒకవేళ మనం కనుక పారవేయలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు కూడా బైబిల్లో 3 విషయాలు పారవేస్తాడంట. సారం లేని ఉప్పును దేవుడు పాడేస్తాడు, సారం లేని ఉప్పును దేవుడు పారవేస్తాడు, ఫలింపని తీగలను దేవుడు పారవేస్తాడు, ఫలింపని తీగను దేవుడు పారవేస్తాడు. మూడవదిగా చెడ్డ వాటిని దేవుడు పారవేస్తాడు, చెడ్డ వాటిని పారవేస్తాడు. ఈరోజు దేవుని చేతిలో పారవేయబడుకోకుండా మనమే ఏ లక్షణాలు పారవేసుకోవాలో, ఏది వదిలేసుకోవాలో, ఏది వదిలేయాలో అది మనం సిద్ధం చేసుకుంటే దేవుడు మనల్ని తన కృపలో భద్రపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. టోబియా యొక్క స్వభావాన్ని, సామాగ్రిని, ఆలోచనలు అన్నింటినీ మా జీవితంలో తీసివేయండి. క్రీస్తును పోలి జీవించే కృపను మాకు దయచేయండి. విత్తబడిన వాక్యము అందరి జీవితంలో నూరంతలకు ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.